ఉపాసన యొక్క సిద్ధిగా ఆవిడేమిస్తుంది అంటే సద్గుణములను ఇస్తుంది. దుర్గుణములను తీసేసి వాసనాబలంగా వచ్చినవి ఏ ఉన్నాయో, మనం పొందినటువంటి సంగము వలన ఏ దుర్గుణములు అలవాటు పడ్డాయో మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. దుర్గుణములు ఎలా వస్తాయి అంటారేమో, దుర్గుణములు ఎందులోంచి వస్తాయి అని అడిగితే శాస్త్రం ఒకటే మాట చెప్పింది, ఇంద్రియముల గుండా మనసు గ్రహిస్తుంది. ఈ కళ్ళతో నేను ఒకటి చూసి ముచ్చటపడి చూడకూడదు అదే పనిగా చూస్తున్నాను అనుకోండి, లోపల మనసు రజోగుణ సంపర్కాన్ని పొందేస్తుంది. అది చూడకూడనిది అటు చూడకోని బుద్ధి బలవత్తరం అయిపోయింది అనుకోండి, కన్నటు చూడడం మానేసింది అనుకోండి, మనసు అలాగే నిలబడుతుంది. ఇప్పుడు మనస్సు యొక్క బలాన్ని బట్టి, బుద్ధి యొక్క బలాన్ని బట్టి సంస్కారము నిలబడుతుంది. ముందు 3 రోజులు ఉపాసన చేస్తే దుర్గుణములు పోతాయి, మధ్యలో 3 రోజులు ఉపాసన చేస్తే సద్గుణములు లోపలికి ప్రవేశిస్తాయి. దయ, సత్యము, శౌచము, ధర్మము, అస్థేయము, శాంతి, పరోపకారము, ఇటువంటి మంచి లక్షణాలు. అన్నిటికన్నా గొప్పది ఆర్ద్రత. అంటే ఆర్ద్రత అంటే తడి, బీయింగ్ వెట్ అంటారు చూసారా, అలాగా. అంటే దేన్ని చూసినా అవతల వారి కష్టాన్ని ముందు తాను ఊహిస్తాడు. నన్ను ఎవరైనా అలా అంటే అనుకుంటాడు ఇంకోళ్ళని అనే ముందు చాలా బాధపడతాను కాబట్టి అనను. అవతల వారు అన్నారు తన్ని, అప్పుడు వారికి తెలియదు, పాపం తెలిసి ఉంటే అలా అనడు కదూ, తెలియక గబుక్కుని అన్నాడు, ప్రేమ చేత పోగొట్టుకుంటాడు. అసలు అది పెద్ద విశేషం. అసలు ప్రేమ అంటే దిక్కుమాలిన ప్రేమ గురించి నేను మాట్లాడటం లేదు. ప్రేమ అంటే మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోవాలి, వేదాంతంలో ప్రేమ అన్న మాటకు అర్థం ఏమిటంటే అది ప్రతిఫలాపేక్ష పొందనిది. నేను అవతల వారిని అభిమానిస్తే నాకు వారి నుండి ఇది వస్తుందని లేదనుకోండి కోరిక లోపల, అది ప్రతిఫలాన్ని అపేక్షించలేదు కాబట్టి ప్రేమ అని పిలుస్తారు. అది ఈశ్వరుడు సహజంగా ఉంచుతాడు ముగ్గురులో, 1 తల్లి, 2 తండ్రి, 3 గురువు, వీళ్ళ ముగ్గురులో సహజంగా ఉంటుంది ప్రేమ. అంతేగాని మా అబ్బాయిని పెంచి పెద్ద చేస్తే నాకేమి ఇస్తాడండి పెద్ద అయ్యాకని ఏ తండ్రి పెంచడు. తల్లి వీడు నన్ను ఏమి ఉద్ధరిస్తాడని పాలు ఇవ్వదు, గురువు వీడు నాకేమిస్తాడని పాఠం చెప్పడం అంటే నేను చెప్పేది అధ్యాపక వృత్తిలో ఉండి అని కాదు, వేదాంతం పాఠం చెప్పడం. వీడు నాకు తర్వాత ఇది ఇస్తాడని ఇవ్వడు. అందుకే లోకంలో గురువు ఒక్కడికే ఒక త్యాగబుద్ధి ఉంటుంది. మీరు ఎవ్వరిని తీసుకోండి సమాజంలో, వాడి ఆస్తి బిడ్డలు పంచుకుంటారు. వాని తర్వాత వాని ఆస్తి ఎవరిది అంటే బిడ్డలది. ఒక్క గురువుగారి యొక్క గొప్ప ఆస్తి ఏది ఉందో అది మాత్రం శిష్యులది, బిడ్డలది కాదు. ఒక గురువు ఉన్నాడు, ఆ గురువు వేదాంత జ్ఞానం చెప్తూ ఉంటాడు. ఆ గురువు చెప్పేటటువంటి మాటల్ని బాగా ఒడిసి పట్టుకున్నాడు ఒక శిష్యుడు. ఎవడు పట్టుకున్నాడో వాడు ఉత్తరాధికారి యథార్థానికి, వాడే గురువుగా మళ్ళీ ఈ భూమి మీద తిరుగుతాడు తప్ప గురువు కడుపున పుట్టినటువంటి వాడు శాస్త్రమునందు గురువు అవుతాడు, గౌరవనీయుడు. కానీ గురువుగారి ఆస్తికి అతను వారసుడవ్వాలని నమ్మకం ఏం లేదు. ఓ గురువుగారికి పాండిత్యం ఉంది కాబట్టి, అనుష్ఠాన బలం ఉంది కాబట్టి, తపశ్శక్తి ఉంది కాబట్టి వాళ్ళ అబ్బాయికి కూడా ఉంటుందా అంటే అలా చెప్పడం కుదరదు. గురువుగారి ప్రేరణ పొందినటువంటి శిష్యుడు దాన్ని పొందవచ్చు. ఈ క్రమం మారింది కాబట్టే అది అలా జరగాలి అంటే గురువు కూడా అంత ప్రేమతోనూ ఇస్తాడు. ఇది ఈ దేశం యొక్క గొప్పతనం. మీకు ఇది చెప్పడానికి ఇంకా ప్రపంచపటంలో మిగిలిన దేశాలు సరిపోవు, అది ఒక్క ఈ దేశానికే చెందిన సొత్తు. మీరు చూడండి, ద్రోణాచార్యుల వారిని చంపడానికి కన్నాడు కొడుకుని దుష్టజ్యుమ్నుణ్ణి. తనని చంపడానికి పుట్టాడు ద్రుపదుడి కొడుకు అని తెలుసు. ఏ పిల్లవాడు తనని చంపడానికి పుట్టాడో ఆ పిల్లవాడు వచ్చి ద్రోణాచార్యుల వారి పాదాలు పట్టుకుని నాకు విలువిద్య నేర్పమని అడిగాడు, నేర్పేశాడు అంతే. నన్ను చంపేవాడు వీడికి చెప్పనలేదు. లేదు, తన కడుపున పుట్టిన అశ్వత్థామకి బ్రహ్మాస్త్ర ప్రయోగం నేర్పి ఉపసంహారం చెప్పలేదు, వీడికి తగిన బుద్ధి లేదు కాబట్టి పూర్తిగా చెప్పను వీడనుకున్నాడు. ప్రయోగ ఉపసంహారములు అర్జునుడికి నేర్పాడు. గురువు యోగ్యతని బట్టి ఇస్తాడు తప్ప తన రక్త సంబంధాన్ని బట్టి ఇవ్వడు శాస్త్రాన్ని.
అందుకే గురువు వంటి గొప్పవాడు వేరొకడు లేడు శాస్త్రంలో. అందుకని గురువుని అంత గొప్పగా పూజించి గురువు లేని విద్య గుడ్డి విద్య అని, గురువు పరబ్రహ్మస్వరూపమని నమస్కరించడానికి కారణం అక్కడుంది. ఈ సంప్రదాయం, ఈ రహస్యం, ఈ వైభవం, ఈ పవిత్రత మీకు ఏ విశ్వాసంలో కనపడదు. ఇది సనాతన ధర్మం యొక్క సొత్తు. మిగిలినది ఎవరైనా అనుకరించాలా పేరు పెట్టి, తత్వతః పట్టుకోగలిగిన వాళ్ళు సనాతన ధర్మంలో ఉన్నవాళ్లే. అది ఆ ధర్మం యొక్క వైభవం. కాబట్టి సకృన్నత్వానత్వా, ఆవిడ దగ్గరికి వెళ్ళి ఎంత పూజ చెయ్యాలి అంటే ఇది దేవీ నవరాత్రుల రహస్యం. అసలు ముందు సాధన ఎక్కడుంది? 3 రోజులు దుర్గమ్మని పూజిస్తే దుర్గుణాలు తీసేసింది, వాసనాబలాల్ని. మిగిలిన 3 రోజుల ఉపాసన చేత మహాలక్ష్మి అనుగ్రహంగా అతని యందు శుభగుణములు, సద్గుణములు నింపబడ్డాయి. చివరి 3 రోజుల ఉపాసన చేత ఇప్పుడు ఈ సద్గుణములు అతనిలో ప్రవేశించి ధర్మానుష్ఠానంగా బయటికి వస్తే ప్రీతి చెందినటువంటి సరస్వతీ కటాక్షము చిత్తశుద్ధినిచ్చి జ్ఞానమునిస్తుంది. అది అంతిమ ఫలితం. అందుకే సరస్వతీ పూజతో పూర్తవుతుంది. అంటే మన వైపు ఒక ఆచారం ఉంది, చాంద్రమానంలో మనం సరస్వతీ పూజ అని ఒక తిథిని ప్రత్యేకంగా మహర్నవమి వరకు ఆగకుండా చేస్తాం సరస్వతీ పూజ. నేను దాన్ని దోషం పట్టట్లేదు, తప్పంటలేదు. సాధారణంగా ఉపాసన యందు ఒక లక్షణం ఉంటుంది, మీకు ఎదురుగుండా మూర్తి అయినా ఉండాలి. మూర్తి లేకపోతే మూర్తికి ప్రతినిధిగా ఏదైనా ఉండాలి. అక్కడ విఘ్నేశ్వర పూజ యందు మూర్తిని పెట్టరు, పసుపిలా ముద్ద చేస్తే చాలు, బొట్టు పెడితే విఘ్నేశ్వరుడు. అలా ఆయన ఒకడే రావడానికి ఓ ప్రత్యేక కారణం ఉంది. అలా ఆయన ఎందుకు వస్తాడు అంటే, అసలు మొట్టమొదట పార్వతీదేవి తన ఒంటికి రాసుకున్న పసుపు నలుగు పెట్టి ముద్ద చేసే ప్రాణప్రతిష్ఠ చేసింది. అందుకే పసుపు ముద్ద చేసి బొట్టు పెడితే ఆయన వచ్చేస్తాడు, అందులోకి ఆవాహన అవుతాడు. కేరళ రాష్ట్రంలో ఒక సంప్రదాయం ఉంది, అమ్మవారి పూజ చేయాలంటే పటం పెట్టరు, దీపం పెట్టి దీపానికి చేసేస్తారు అమ్మవారి పూజ, దీపంలోకి ఆవాహన అవుతుంది అని. మనకి సంప్రదాయంలో ఒక అలవాటు ఉంది, మనం పూజ చేస్తే పటం పెడతాం, పటం లేకపోతే కలశ పెడతాం. కానీ దేవీ నవరాత్రుల్లో ఆయుధంలోకి ఆవాహన అవుతుంది. నేను నిన్ననే మీతో సరస్వతీ పూజలో ఆయుధంలోకి సరస్వతి ఆవాహన అయ్యేటటువంటి ఆ విధానము వెనక ఉండేటటువంటి తత్వం గురించి మాట్లాడాను. ఆయుధం పెట్టి పూజ చేస్తే సరస్వతీ పూజ అది. ఓ తాపీవాడు తాపీ చేసేటటువంటి పనిముట్టు అక్కడ పెట్టి పూజ చేయొచ్చు, కొమ్మరివాడు కుండ చేయడానికి ఉపయోగించే పరికరానికి చేస్తాడు, చదువుకునేవాడు ఓ పుస్తకానికి చేస్తాడు, వ్రాసుకునే విద్యార్థి ఒక కళానికి చేస్తాడు. ప్రతిరోజు 4 చోట్ల పూజ చేయించి 10 మందికి మంచి చెప్పేవాడు పంచాంగానికి చేస్తాడు. అది వాడి పనిముట్టు. పంచాంగం లేకుండా ఏం చేస్తాడు ఆయన? ఆయన ఏదైనా చెయ్యాలంటే ముందు పంచాంగం అవసరం. కాబట్టి అసలు సంధ్యావందనం చేయకపోతే జీవితం గడవకూడదని నియమం ఉన్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు పంచాంగం వాళ్ళకి ఆయుధం, ప్రధాన ఆయుధం. కాబట్టి పంచాంగానికి చేస్తారు. ఇప్పుడు సరస్వతికి మూర్తి లేదు, కలశ లేదు, అందులోకి వస్తుంది ఆవిడ. అలా వచ్చేట్టుగా పూజ ఒక్క శారదా నవరాత్రుల్లోనే ఆవిడ శారద అవుతుంది. అప్పుడు అలా చెయ్యగా దేవీ నవరాత్రులు ఏ శక్తిని పొందుతాడు అంటే, ఉపాసనలో ఏ పైమెట్టు వరకు ఎక్కేస్తాడు అంటే సకృన్నత్వానత్వా. ఎన్ని మాటలు నమస్కారం చెయ్యాలి అంటే పదే 10 మాటలు నమస్కారం చెయ్యక్కర్లేదు. ఇంకా వాడు అమ్మవారిని మనసులో ఒక్కసారి తలుచుకుని ఇలా అంటాడు, ఇలా భంగిమ పెట్టాలని కూడా లేదు, మనసులోనే ఒక్క నమస్కారం చేస్తాడు. కాళిదాసుకు పలికింది అలా తల్లి, లోపల ఒక్క నమస్కారం చేస్తాడు. అది ఉపాసనా బలం. ఇప్పుడు ఆవిడేం చేస్తుంది? సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే. వాడు సత్పురుషుడు, దుర్గానుగ్రహాన్ని పొంది దుర్గుణములు పోగొట్టుకున్నాడు, మహాలక్ష్మి అనుగ్రహం చేత సద్గుణములు నింపుకున్నాడు, అనుష్ఠానం చేసి ఉపాసనలో పైకెక్కాడు. ఇప్పుడు అటువంటి వాడు ఎవరున్నాడో వాడు ఒక్కసారి నమస్కరిస్తే ఆవిడ ఒక శక్తినిస్తుంది. అది అప్పుడు సరస్వతిని ఏమని పిలుస్తారంటే వాగ్దేవత అని పిలుస్తారు. అప్పుడు ఆవిడ ఏం చేస్తుంది అంటే మధు క్షీర ద్రాక్ష మధురీణాః ఫణితయః. మధు అంటే తేనె, క్షీర అంటే పాలు, ద్రాక్ష అంటే ద్రాక్ష పళ్ళు. ఈ 3 ఎంత తేలికగా జీర్ణమవుతాయో అంత తేలికగా అవతల వాళ్ళకి అర్థమయ్యేటట్టు తాను సముద్రమంత శాస్త్రాన్ని చదివి చెప్పగలిగిన వైభవం అవుతుంది. ఆయన వాక్కులకు ఎంత శక్తి వస్తుంది అంటే
ఆయన మాట్లాడుతుంటే ఎంత కఠినమైన విషయమైనా చక్కగా అర్థమైపోతుంది. అవి ఆ మాటలు సమాజమును మోసం చేయడానికి పనికొచ్చేవి కావు. ఎందుచేత అంటే చాలా బాగా మాట్లాడేవాళ్ళు అన్నారనుకోండి. అసలు నిజానికి చాలా బాగా మాట్లాడే వాళ్ళల్లో మొట్టమొదటి వాడు ఎవరో తెలుసా? రావణాసురుడు. వాడిలా మాట్లాడగలిగిన వాడు మీకు ఎక్కడా కనపడ్డా. మీరు రామాయణం చదవండి. అమ్మో, ఎప్పటికప్పుడు ఎంత గొప్పగా మాట్లాడతాడు. అసలు ధర్మం గురించి మాట్లాడుతూ ఉంటాడు. స్వధర్మో రక్షసాం భీరు సర్వధైవన సంతయ గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమధ్యవా అంటాడు. నేను ధర్మాత్ముడు అంటాడు. వితండవాదన చేయడం, తప్పు చేసి ఒప్పులా దబాయించడంలో వాడికి వాడే సాటి. మాట్లాడడం గొప్ప కాదు, అందరూ మాట్లాడతారు. మాట్లాడింది స్వార్థం కోసం మాట్లాడడం కాదు, శాస్త్రం అందించడానికి తాపత్రయపడ్డాం. ఆ తాపత్రయపడినప్పుడు ఎంత గహనమై గంభీరమై అందనటువంటి విషయాన్ని తేలికగా అందేటట్టుగా మాట్లాడగలిగినటువంటి శక్తి ఒక వ్యక్తికి కలిగితే అది ఎవరి అనుగ్రహము అంటే ఇదిగో ఈ సరస్వతి యొక్క అనుగ్రహం. ఇప్పుడు ఆ వ్యక్తి ఏమవుతాడంటే ఇంకొక స్థాయి పైకి వెళ్ళిపోయాడు. ఆయన సమాజమునకు మార్గనిర్దేశకత్వం చేస్తాడు. మాట చేత అంటే కేవలం ఉపన్యాసకుడిని మీరు అనుకోకూడదు. ఏదో ఉపన్యాసం చెప్పే వాళ్ళ స్థాయి గురించి నేను మాట్లాడటం లేదు. అది ఎలాంటి వాళ్ళ స్థాయి అంటే ఒక శంకర భగవత్పాదుల స్థాయి, ఒక పోతనగారి స్థాయి, ఒక మూకశంకరుల స్థాయి, ఆ స్థాయిలో ఉంటుంది. మధు అంటే వాళ్ళు మాట్లాడిన మాట తేనె ఎలా ఉంటుందో అలా ఉంటుంది. వేడి చేస్తే చలవ చేస్తుంది, చలవ చేస్తే వేడి చేస్తుంది తేనె పుచ్చుకుంటే. పైగా బహు తీపి. పసిపిల్లలకి అమ్మమ్మ యొక్క జన్మ హక్కు. మనవడు పుట్టినప్పుడు తేనెలో వేలు ముంచి ఆ పసిబిడ్డ నోట్లో రాస్తుంది. ఒక 10 రోజులు అయిన తర్వాత తెల్లవారకట్ట ఆడుకుంటున్న పసిపిల్ల దగ్గరికి అమ్మమ్మ ఇలా గిన్నె పట్టుకుని వెళ్ళేటప్పటికీ కాళ్ళు చేతులు కొట్టేసుకుని నోట్లో ఇంకా వేలు పెట్టకముందే చప్పరిస్తాడు వాడు లొట్టలేసి. అంటే తేనె పెట్టేయమని. ఆ తేనె పెట్టేశాక నాలికి ఇలా పెట్టేసి అని ఇలా వినపడేటట్టు లొట్టలేసేస్తాడు. ఆ తేనె ఇంకా పెట్టమని ఎంత తాపత్రయపడిపోతారో. ఆ మనవలకి తేనె అమ్మమ్మ పెడుతుండగా నిలబడి చూసిన తాత పొందే సంతోషం ఎంత గొప్పగా ఉంటుంది అనుకుంటున్నారు. కాబట్టి ఆ మధు తేనె ఇంత పిసరు తిన్నా కూడా అది కపవాత పైత్యములను పోగొడుతుంది, శక్తినిస్తుంది తేనె. ఒక్క తేనె చుక్క యందు అంత శక్తి ఎలా ఉంటుందో, ఎంత తీయగా ఉంటుందో, ఎంత మేలు చేస్తుందో అలా క్షీర పాలుంటాయి, తెల్లగా ఉంటాయి. దానికి నియమం లేదు. దీక్షలో ఉన్నానని చెప్తే కొన్ని తినకూడదు, కొన్ని తాగకూడదు. కానీ ప్రాణాలు కడంటిపోతుంటే పాలు తాగేయచ్చు. ఎక్కడైనా సరే పాలు పుచ్చుకోవచ్చు, దోషం ఉండదు పాలకి. కాబట్టి పాలు తీసుకోవడానికి దోషం లేదు. కాబట్టి తీసుకోవడానికి ఉపయుక్తమైనది, తీసుకున్నా కూడా శరీరంలో సత్వగుణాన్నే నిలబెట్టేది, పైగా తేలికగా జీర్ణమయ్యేది. పుట్టిన పిల్లాడి దగ్గర నుంచి 96 సంవత్సరాల తాతగారి వరకు తాగి పడుకునేది పాలే. అది సమీకృతాహారం, అందులో లేనిదే ఉండదు, అన్నీ ఉంటాయి అందులో. కాబట్టి పాలు ఎలా ఉంటాయో అలా ద్రాక్ష పండంత తేలికగా తినడానికి యోగ్యమైన పండు లోకంలో ఇంకోటి ఉండదు. ఒక్కొక్కసారి కొన్ని పండ్లైనా అవి గబుక్కుని మింగేశాం అనుకోండి, లోపలదో పట్టాన జీర్ణం అవుతోందా అని బెంగే. మీరు ఎంత జాగ్రత్తగా తిన్నా జీర్ణం అవుతుందో అవుదో అని బెంగే. తాటిపండు తిని చూడండి, 3 రోజులు జీర్ణం అవుతుందని నమ్మకం ఉండదు. కానీ ద్రాక్ష పండు తొక్క తీసుకు తినాలని బెంగ కూడా ఉండదు. కడుక్కుని నోట్లో వేసుకుంటే చాలు, దానికి ఏం గట్టిగా నవలక్కర్లేదు. నాలిక పెట్టి నొక్కితే చాలు, టప్పున బద్దలై తీయటి రసాన్ని చిమ్మేస్తుంది, తేలిగ్గా జీర్ణమైపోతుంది, మంచి శక్తిని ఇస్తుంది, దాహాన్ని అరికడుతుంది. మధు క్షీర ద్రాక్ష ఈ 3 ఎలా పోషకములయ్యి ఉంటాయో అలా ఆత్మపోషకములైనటువంటి మాటలు చెప్పగలిగినటువంటి ప్రజ్ఞ కేవలము ఇదిగో సరస్వతీ అనుగ్రహం చేత మాత్రమే సంభవమవుతోంది. అంటే ఇప్పుడు మీరు ఒక విషయం గమనించాలి. మనందరినీ నడిపించినటువంటి దార్శనికులైన వారెవరున్నారో, ఎవరు పూర్వాచార్యులున్నారో వాళ్ళందరూ ఎవరి అనుగ్రహం అంటే ఇదిగో ఈ జటాజూట మకుటాం ఈ తల్లి అనుగ్రహంతోనే వాళ్ళు నడిపించారు మనని. ఒక్క శంకర భగవత్పాదులు
ఆయన కవితా రీతి మీరు పరిశీలనం చేస్తే అసలు ఆయన మాట్లాడితే అవతలవాడు ఎక్కడ నొచ్చుకుంటాడో అని, తన మాట అవతలవాడు వింటే చాలని, వింటే వాడు ఉద్ధరణ పొందాలని ఆయన ఎంత తాపత్రయపడతారో, ఎంత అందంగా మాట్లాడతారో అసలు ఆయన యొక్క శ్లోక రచన చూస్తే అర్థమవుతుంది. మనందరం పశువులం అనరైన. పశుం మాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో అంటారు. నేను పశువుని శంకర అంటారు. శంకరుల పశువు, అహం బ్రహ్మాస్మి స్థాయికి ఎదిగిన వారు. నేను పశువుని అని ఆయన అనరు. ఆయన అన్నారు కాబట్టి మనం ఆ శ్లోకం చదివాను అనుకోండి, నేను పశువుని అని శివుడికి చెప్పినట్టు. తెలిసో తెలియకో అన్నాను కాబట్టి శివుడు పశువుని పశుపతిని చేస్తాడు, పశుపతిలోకి కలుపుకుంటాడు. ఈ ప్రయోజనాన్ని ఇప్పించడానికి ఆయన కిందకి వెళ్ళిపోతారు. పశుమాం సర్వజ్ఞ అంటారు. ఒక్కొక్క శ్లోకంలో మనకి చెప్పరు, ఏమీ చెప్పకుండా అద్భుతమైనటువంటి ధ్యానం చేయిస్తారు. సౌందర్యలహరిలో ఒక శ్లోకం ఉంది, సవ్యేతర కర గృహీతం రతిపతే అంటారు. ఆ శ్లోకంలో నేను మీతో యథార్థం చెప్తున్నాను, ఆ శ్లోకం సరిగ్గా అర్థం అవ్వాలి అంటే మీరు పెద్ద తెల్ల కాగితం కలం చేత్తో పట్టుకుని రకరకాలుగా బొమ్మలు గీసి చూసుకోవాలి. ఎందుకో తెలుసా, అసలు పెద్ద రహస్యం దాచేశారంతే శంకరాచార్యులు వారు. సవ్యేతరకరం అని తెలిశారు. సవ్యము కాని చేత్తో పట్టుకుంది అన్నారు. సవ్యము కాని చేత్తో అంటే కుడి చెయ్య ఎడం చెయ్య? సవ్యం అంటే సాధారణంగా మనం ఏం చెప్తాం, కుడి చెయ్యి అంటాం. అపసవ్యం అంటే ఎడం చెయ్యి అంటాం. ప్రదక్షిణానికి వెళ్ళి సవ్యంగా ప్రదక్షిణం చెయ్యి అంటే ఎడం పక్క నుంచి ఎడతాం. అప్పుడు ఎడమ సవ్యమేగా. మామూలుగా అయితే కుడి చెయ్యి అంటాం. ఇప్పుడు సవ్యం అంటే కుడి ఉంది, ఎడమ ఉంది. సవ్యేతరం అంటే కుడి అయితే ఎడమ అవుతుంది, ఎడమ అయితే కుడి అవుతుంది. అది ఏది అసలు, అది కుడియా ఎడమ? సవ్యేతరం అంటే ఇప్పుడు అలా ఎలా శ్లోకంలో చెప్తే ఎలా పట్టుకుంటే అలా వస్తుందో చూడాలంటే మీరు కాగితం కలం పట్టుకుని వేసుకుంటూ వెళ్ళి చూస్తే ఆఖరణ అర్థమైన తర్వాత పరమ సంతోషంలో లేచి తపట్లు కొట్టేసుకుంటారు. అబ్బబ్బబ్బా నాకు అర్థమైందని. అంత గొప్ప రహస్యాన్ని దాచారు. అర్థం చేసుకోవడానికి మీరు ఆ శ్లోకం చదువుకుంటూ ప్రయత్నం చేయగా మనసులో బొమ్మ గీయగా అర్థం అవుతుంది. అంటే మీతో మీకు తెలియకుండా ధ్యానం చేయిస్తారు. ఎందుకని అంటే ఆ ధ్యానం వలన ఓ ఫలితాన్ని మీకు కట్టబెడతారు. అది శంకరాచార్యుల వారి యొక్క ప్రజ్ఞ. అంతేగాని శ్లోకం అంటే ఏదో రాత్రి నిద్రపోకుండా కాఫీ ఫ్లాస్క్ పట్టుకుని కవిత్వాలు రాసిన వారు కాదు శంకరాచార్యుల వారు. అంటే లోకోద్ధరణ. వారి శ్లోకం ఒకటి ఉంది అంటే అలా ఉంటుంది. దార్శనికులై నడిపిస్తారు. ఒక్కొక్క మాట చెప్పారంటే జీవితంలో అది అలా జ్ఞాపకం పెట్టుకుంటే చాలు. ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్టప్రయుక్త స్వర్గే లోకే కామదుద్భవతి. ఒక్క మాట స్వర్గంలోంచి సమస్త కామములను వర్షించేస్తుంది. అంత గొప్ప ప్రార్థనా శ్లోకాలు ఇస్తారు, అంత గొప్పగా వేదాంతం ఇస్తారు. అలా చెప్పగలిగిన ప్రజ్ఞ ఎక్కడి నుంచి వచ్చింది అంటే అదిగో ఆ సరస్వతీ కటాక్షం చేత వచ్చింది. ఇప్పుడు అలా ఒక్కరికి వచ్చింది కాబట్టి ఆయన అనుగ్రహం చేత ఇన్ని కోట్ల మంది బతికేస్తున్నారు, తరించిపోతున్నారు. అందుకు భగవత్పాద అని పేరు. భగవత్పాద అని ఎందుకు పిలుస్తారంటే శంకరాచార్యుల వారు ఆ అద్వైత గురు పరంపరలో ఈ భగవత్పాద అన్న నామం శుకాచార్యుల వారి వరకు లేదు. శుక భగవత్పాద అనరు. గోవింద భగవత్పాదాచార్యుల వారి దగ్గర నుంచి వచ్చింది గోవింద భగవత్పాద, శంకర భగవత్పాద అని. భగవత్పాద అన్న మాటకు అర్థం ఏంటంటే ఎవరి పాదములు పట్టుకుంటే భగవంతుడి పాదములు అందుతాయో వారు భగవత్పాద. శంకరుల పాదములు పట్టుకుంటే భగవంతుడు అందుతాడు కనుక శంకర భగవత్పాద. ఇప్పుడు అటువంటి స్థితిని పొందడానికి కారణం ఏమిటి అంటే సరస్వతి అనుగ్రహం. ఎన్నాళ్ళు పుస్తకాలు చదివారని అనకూడదు. అందుకే మూకశంకరులు ఎన్నాళ్ళు చదివితే వచ్చింది. అమ్మవారిని ధ్యానం చేస్తూ కూర్చున్నారు, నాలుక జాపమని తాంబూలపు పిడచబెట్టింది అంతే. 500 శ్లోకాలు ఇచ్చి మాట తీసేయమని అడిగారు. కంబన్కి ఎంతకాలంలో వచ్చింది? అమ్మవారి అనుగ్రహంతో వచ్చేసింది అంతే. శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు ఉండేవారు, సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వామి వారిని. వారు టిప్పు సుల్తాన్ ఆస్థానానికి వెళ్ళారు ఒకప్పుడు. వెడితే ఆస్థానంలో పూర్ణయ్య అని ఒక ప్రధానమైనటువంటి ఉద్యోగంలో ఉండేవాడు. ఆయనకి పడదు. ఎందుచేత అంటే అప్పట్లో ఆయన ద్వైతంలో ఉండేవాడు. ఆయనకి అద్వైత సిద్ధాంతంలో ఉన్నారు కాబట్టి సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వామి వారంటే పడదు. కానీ టిప్పు సుల్తాన్కి మహాభక్తి శృంగేరి పీఠం అంటే. కాబట్టి ఈ గురువుగారు వెళ్ళారు టిప్పు సుల్తాన్ అంతఃపురానికి ఒకప్పుడు ఆయన ఆహ్వానిస్తే.
ఎలాగైనా ఈయన్ని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి ఈయన వెళ్ళగానే అనేక మంది పండితుల్ని పిలిపించి వీళ్లతో వాదన చేయడానికి ఏర్పాటు చేస్తున్నానన్నాడు. ఏదో సంతోషంగా వినొచ్చు కదా అని ఒప్పుకున్నాడు సుల్తాను. ఇంతమంది పండితుల్ని కూర్చోబెట్టి మాట్లాడమన్నాడు, వాదించమన్నాడు. వాదించమంటే సచ్చిదానంద సింహభారతీ స్వామి వారు అన్నారు, తప్పకుండా వాదిస్తా, కానీ ఒక్కటి నియమం, నాకు వాళ్ళకి మధ్యలో తెర పట్టండి అని అడిగారు. తెర పెట్టారు. వెనక్కి ఈయన కూర్చున్నారు, ముందుకి వాళ్ళు కూర్చున్నారు. వాదన ప్రారంభమైంది. వెనక నుంచి ఆచార్యులు మాట్లాడుతున్నారు. ఎంతమంది ఎన్ని ప్రశ్నలు వేసినా తడువుకోకుండా చెప్తున్నారు. కంఠంలో ఆడకంఠం వినపడింది పూర్ణయ్యకి. అనుమానం వచ్చింది. లోపల ఉన్నది ఆచార్యులు పురుషులు కదా, ఆడకంఠం ఎలా వినపడుతోందని వెళ్ళి తెర తీసి చూశాడు. శారద కూర్చునుంది, శృంగేరి శారద కూర్చుని, ఆ శారద క్రమంగా ఆచార్య పురుషులుగా మారిపోయి దర్శనమిచ్చింది. తర్వాత ఆయన శృంగేరి పీఠానికి గొప్ప భక్తుడైపోయాడు. చంద్రశేఖర భారతీ స్వామి వారి గురువుగారు సచ్చిదానంద సింహభారతీ స్వామి వారు శారదాదేవి దగ్గరికి వెళ్ళి కూర్చుని ప్రార్థన చేశారు. అమ్మా, అపారమైనటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యములను నా శిష్యుడికి ఇయ్యమ్మా అని అడిగారు. ఇచ్చేసిందంతే. శారద పలుకుతుంది ఇప్పటికీ శృంగేరిలో. శారద తిరుగుతుంది పీఠాధిపతుల రూపంలోనే. అందుకే అంత గొప్ప తపశ్చక్రవర్తులయ్యి ఉంటారు. అందుకే అంత బిరుదావళి చెప్తారు. వ్యాఖ్యాన సింహాసనం మీద కూర్చుంటారు శారద ఎదురుగుండా, కారణజన్ములై. అది ఈ దేశం యొక్క గొప్పతనం. అటువంటి స్థాయి పొందిన మహాపురుషుల్ని చూడాలంటే ఒక్క ఈ దేశంలోనే చెల్లు, ఇంకెక్కడా కనపడదు మీకు. అది సనాతన ధర్మ వైభవం. వాగ్గేయకారులు కావాలంటే సనాతన ధర్మమే. ఒక వాద్య పరికరాన్ని పట్టుకుని తరించిపోయిన వాళ్ళు కావాలంటే సనాతన ధర్మమే. ఆఖరికి నదులు అనుగ్రహించాయి. సరస్వతిగా, గంగా సరస్వతిగా అనుగ్రహించింది ముత్తుస్వామి దీక్షితుడు వారిని. యాళి పైకి ఉన్నటువంటి వీణ బహూకరించింది గంగానది. ఆ వీణ పట్టుకునే చివర పశుపాశ విమోచని కామాక్షి అని కీర్తన చేస్తూ కామాక్షిలో కలిసిపోయారు. సంగీతం ద్వారా భగవంతుని చేరిపోయినటువంటి ప్రక్రియ ఉన్నది సనాతన ధర్మమునందు మాత్రమే, ఇంకెక్కడా లేదు. ఇన్ని మార్గములు చివరికి వెళ్ళి పరమేశ్వరుల్లో చేరడానికి మార్గములని నిరూపించిన శారదాతత్వం ఆవిష్కరింపబడిన పవిత్ర గడ్డ ఈ దేశం. ఆ శృంగగిరి పీఠాధిపతులు సరస్వతీ స్వరూపులై, శారదాస్వరూపులై ఎలా తిరుగుతూ ఉంటారో ఎన్ని ఘట్టాలలో, ఎన్ని విశేషాల్లో, ఎన్ని చోట్ల నిరూపించింది అమ్మవారు. పీఠాధిపత్యం ఇచ్చే ముందు వేరొకరికి పీఠాధిపత్యం ఇచ్చే ముందు, ఉత్తర పీఠాధిపతిగా నియామకం చేసే ముందు నిర్ణయం చేస్తూ పీఠాధిపతులు తలుపులు వేసి అమ్మవారి గుళ్ళోకి వెళ్ళి అడుగుతారు, నన్ను నమ్మండి, నేను యథార్థంగా కొన్ని పవిత్ర గ్రంథాలలో చదివిన విషయం చెప్తున్నాను. అమ్మ తల పంకించి అంగీకరిస్తున్నాను ఈ ఉత్తర పీఠాధిపత్యం. అమ్మవారి మెడలో ఉన్న పూలదండ జారి పడుతుందిట. తలుపులు వేసుకొని పీఠాధిపతులు ప్రార్థన చేస్తారు. ఆ గురు పరంపరలో ఇచ్చినటువంటి విశేషాలు చదివితే మీకు అర్థం అవుతుంది. పలుకుతుంది శారద. శంకర భగవత్పాదులు ఈ జాతికి చేసిన మహోపకారం వనదుర్గ మంత్రాలతో కట్టి సరస్వతీదేవిని దింపి చంద్రదారువులో ప్రతిష్ఠిస్తే అపరశంకరులైనటువంటి విద్యారుణ్యుల వారు స్వర్ణమూర్తిలోకి ఆవాహన చేసి ఆ శక్తిని స్వర్ణశారదగా ప్రతిష్ఠ చేశారు శృంగేరిలో. అటువంటి తల్లి కామాక్షి. కాబట్టి సకృన్నత్వానత్వా ఉపాసన స్థాయి పెరిగినప్పుడు వాడు ఒక్కసారి నమస్కరిస్తే, శంకరాచార్యుల వారు ఎన్ని దేవీ నవరాత్రులు చేయాలని అనకూడదు. అప్పుడు ఒక్కసారి నమస్కరిస్తే వారికి శారద పలుకుతుంది. అది నేను మీతో చెప్పేది. ఆ ఉపాసన అటువంటిది. జగద్గురువులు వెళ్ళి కూర్చుని వాదన మొదలుపెట్టే ముందు అమ్మవారికో నమస్కారం చేశారంతే. ఆయన కాదు, ఆయన శరీరంలోకి శారద వచ్చి కూర్చుంది. ఆయన నిమిత్తం శారద మాట్లాడడం మొదలుపెట్టేది. ఎన్ని పర్యాయాలు జరిగిందనుకుంటున్నారు అలా? చంద్రశేఖర భారతీ స్వామి వారు పీఠాధిపత్యం వహిస్తున్న రోజుల్లో తమిళ దేశం వెళ్ళారు. ఒకసారి వెడితే శ్రీకార్యాన్ని పట్టుబట్టారు అక్కడ ఉన్నవాళ్ళు. ఇవాళ సాయంకాలం అనుగ్రహ భాషణం తమిళంలో చెయ్యాలని. చంద్రశేఖర భారతీ స్వామి వారికి తమిళం అంత బాగా రాదు. శ్రీకార్యం తెలియక మాట ఇచ్చేశారు. వెళ్ళి చెప్పారు పీఠాధిపతులకి, తమిళంలో మీరు మాట్లాడతారని మాట ఇచ్చానన్నారు. నాకు తమిళం రాదు కదా, మాట ఎందుకు ఇచ్చావు అని అడిగారు. ఏమో నాకేం తెలుసు, మీరు మాట్లాడగలరు అనుకుని మాట ఇచ్చేశానన్నారు. అంతేగా అమ్మ మాట్లాడుతుంది అన్నారు. సాయంకాలం వెళ్ళి కూర్చుని వారు మాట్లాడుతుంటే తమిళ పండితులు తెల్లబోయారు, ఇటువంటి భాష ఎలా మాట్లాడుతున్నారని. అంత అద్భుతంగా వెళ్ళిపోయింది. వాగ్దేవి అయి ఆమె అటువంటి వాక్కును అనుగ్రహిస్తుంది. ఆ వారి నోటి వెంట వచ్చినటువంటి మాట
తరతరాల వరకు, కొన్ని వేల సంవత్సరాల వరకు, లక్షల సంవత్సరాల వరకు మానవ జాతి ఉద్ధరణకు శాశ్వతంగా అలా ఉండిపోతుంది. అటువంటి మహాపురుషుల్ని పుట్టిస్తుంది. పోతన గారు 12 స్కంధాల భాగవతాన్ని ఆంధ్రీకరించగలిగారంటే 2 చేతులెత్తి నమస్కారం చేశారు అమ్మకి. అమ్మా, శారద నీరదిందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ ఫణీశ కుంద మందార సుధా పయోదిశత తామర తామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మది కానగనెన్నడు కల్గు భారతి అని అడిగారు. సరస్వతి మంత్రాలన్నీ తీసుకొచ్చి అందులో పెట్టారు. పోతన గారు మహాదార్శనికుడు, మహానుభావుడు. అన్ని మంత్రాలు తీసుకొచ్చి అందులో దాచారు. సరస్వతి అనుగ్రహం కలిగింది. ధార స్వేచ్ఛానువాదం వెళ్ళిపోయింది. ఆయన ఆంధ్రీకరిస్తుంటే సంస్కృత భాగవతాన్ని దాటి స్వేచ్ఛానువాదం చేస్తుంటే పరమేశ్వరుడు ఆయనకి ఎదట అలా నిలబడి కనబడ్డాడు. ఎన్నో సందర్భాలలో చిన్ని కృష్ణుడు ఆడుకుంటున్న సందర్భాన్ని ఆయన ఆంధ్రీకరిస్తుంటే కృష్ణుడిలో శివుడు కనబడ్డాడు ఆయనకి. తనువునంటి నధరణీ పరాగంబ పూషిన నిరిభూతి పూతగాగా ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగటిగా నితునకగాగా ఫలభాగంబుపై పరగునా విరిబొట్టు కాముని కల్చిన కన్నుగాగా కంఠమాలికలో నిఘనలీల రత్నంబు కమనీయమగు మెడకప్పుగాగా హరవల్లులు రగహారవల్లులు కాగ బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పె శివునకును తనకును వేరులేమి తెలియ వెలయునట్లు. చిన్ని కృష్ణుడు ఆడుకుంటున్నాడు, మీద మట్టి పోసుకుంటున్నాడు అన్నారు. మట్టి పోసుకుంటున్నటువంటి ఒంటి నిండా విభూతి పూసుకున్న శివుడు కనబడ్డాడు. మెడలో అమ్మ ముత్యాలహారం వేసి నీలపతాక వేస్తే కంఠం మీద కాంతి కొడితే నీలకంఠుడైన పరమశివుడు కనబడ్డాడు. చిన్ని కృష్ణుడికి అమ్మ కొప్పు వేస్తే జటాజూటం వేసుకున్న పరమశివుడు కనబడ్డాడు. ఓయిపోతనా, శివుడు కృష్ణుడని ఇద్దరు లేరోయ్, ఉన్నదొక్కటే అని నాకు చెప్తున్నాడు కృష్ణుడు శివుడు ఇద్దరు కలిపి ఒకటిగా నాకు కనపడుతున్నారని పోతన గారు ఆంధ్రీకరించారు. అది వ్యాసకృతం కాదు, అనుగ్రహించింది అమ్మ. ఆయన ఒక్క నమస్కారం చేశారు. పోతన గారు ఎన్ని సరస్వతీ పూజలు చేసి ఆంధ్రీకరించారని అడగకూడదు. సకృన్నత్వానత్వా. అసలు పోతన గారి గొప్పతనం ఎక్కడుంది అంటే తెలుగు భాషలోకి మంత్రశక్తి జాలుబారింది. మిగిలిన వాళ్ళు ఎవరైనా ఆంధ్రీకరిస్తే అలా వెళ్ళలేదు. జైత్యతి బలోరామో లక్ష్మణశ్చ మహాబల రాజా జైతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత. దీన్ని ఆంధ్రీకరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ జయమంత్రాన్ని సంస్కృతంలో చదివితే ఏ శక్తి వస్తుందో ఆ శక్తి తెలుగులో ఉన్న చదువుకుంటే వస్తుందని చెప్పడం దుస్సాధ్యం. కానీ రుక్మిణీ కళ్యాణం పోతన గారు చేసింది చదువుకుంటే ఏ ఫలితం వస్తుందో సంస్కృతంలో వ్యాసుడు చేసింది చదువుకుంటే అదే ఫలితం వస్తుంది. అంటే మంత్రశక్తిని తెలుగు భాషలోకి తీసుకొచ్చి తెలుగు భాషకి గౌరవాన్ని తెచ్చిన మహాపురుషుడు పోతన గారంటే ఋషి. సరస్వతీ కటాక్షం అంటే, వాగ్దేవీ కటాక్షం అంటే అలా ఉంటుంది. అందుకే భాగవతం అలా నిలబడిపోయిందంతే. కాబట్టి సకృన్నత్వానత్వా కథమివ సతాం సన్నిధదతే మధు క్షీర ద్రాక్ష మధురి మధురీణాః ఫణితయః. అమ్మా వాగ్దేవివై ఇన్ని కోట్ల మందిని తరింపచేయగలిగినటువంటి మాటలు చెప్పగలిగిన వాళ్ళని తయారు చేయగలవమ్మా. ఇటువంటి వాళ్ళని చేయగలవు తల్లి నువ్వు. అది శారద యొక్క అనుగ్రహం అంటే. కాదు, ఇంతకన్నా పై స్థాయి ఒకటి ఉంటుంది. ఆ స్థాయిని మూకశంకరులు చెప్తారు. అందులో ఆయన ఒక మాట అంటారు, సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కామాక్షి అనుగ్రహం అని 2 మాటలు ఉండవు. నిన్ననేగా మీకు చెప్పా, ఆవిడే ఈవిడ, ఈవిడే ఆవిడ. చిట్ట చివరికి అన్నీ కలిసిపోయినప్పుడు ఒకటిలోకే వెళ్ళిపోతాయి అంతే. అంతే తప్ప నిన్ననే మీతో చెప్పా, సప్తశతి అన్న మాట సప్తసతి అని కూడా వ్యవహారంలో ఉంది. మనం సాధారణంగా సప్తశతీ పారాయణం అంటాం. సప్తశతీ పారాయణమే కాదు, దాన్ని సప్తసతీ పారాయణం అని కూడా అంటారు. సప్తసతి అని ఎందుకంటారంటే సతీ అన్న మాట పార్వతీదేవికి చెందుతుంది. ఆవిడ సతీదేవిగా శరీరాన్ని విడిచిపెట్టింది ఒకప్పుడు పతిభక్తితో. సప్తసతీస్వరూపం యొక్క వైభవాన్ని చెప్పింది కాబట్టి దానికి సప్తసతి అని కూడా పేరుంది. నిన్ననే మీతో మనవి చేశాను నేను. అసలు సప్తశతిలో ప్రథమ చరిత్ర అంతా కూడా 7 నాయికలు, 7 అమ్మవారి స్వరూపాల యొక్క వైభవాన్ని వర్ణిస్తుంది. ఆ 7 తార, కాళి, చిన్నమస్త, భువనేశ్వరి, ఆ తరువాత సుముఖి, బాల, కుబ్జ.
అనబడేటటువంటి ఏడుగురిని చెప్తుంది కాబట్టి ప్రథమ చరిత్ర సప్తసతీ పారాయణమే. ఏడుగురు తల్లుల యొక్క వైభవాన్ని